విజయనగరం నగరంలో సంచలనం రేపుతున్న కోచింగ్ సెంటర్ లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. పోటీ పరీక్షల కోసం శిక్షణ ఇస్తామని చెప్పి కోచింగ్ సెంటర్ కు వచ్చిన యువతులపై డైరెక్టర్ గా ఉన్న వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. వెనెక్స్ అనే పేరుతో నడుస్తున్న కోచింగ్ సెంటర్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఒక యువతి ఆత్మహత్య యత్నానికి పాల్పడడంతో అసలు విషయం బయటపడింది. విజయనగరం నగరంలో వెనెక్స్ అనే పేరుతో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న సారిపల్లి శ్రీనివాసరావు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. టెట్, డిఎస్సి, ఎస్టీటీ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నామని చెప్పి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 70 మందికి పైగా యువకులను చేర్చుకున్నాడు. శిక్షణ కోసం ఒక్కొక్కరి నుంచి దాదాపు 50,000 రూపాయలు ఫీజు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తూ కోచింగ్ సెంటర్ నడిపిస్తున్నాడు. అయితే కోచింగ్ సెంటర్ డైరెక్టర్ హోదాను దుర్వినియోగం చేస్తూ శిక్షణకు వచ్చిన యువతులపై సారిపల్లి శ్రీనివాసరావు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తరగతులు ముగిసిన తర్వాత కొంతమంది యువతులను తన ఛాంబర్ కు పిలిపించి వారిని రకరకాలుగా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. రాత్రి సమయంలో మీ వసతి గృహాలకు వెళ్లే దారిలో ప్రమాదం ఉందని చెప్పి తానే తీసుకెళ్తానని నమ్మబలికి అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తన చర్యలను ప్రశ్నించిన వారిని బెదిరించినట్లు కూడా సమాచారం. ఈ వేధింపులను తట్టుకోలేక ఒక యువతి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితులు విజయనగరం దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు నిందితుడు సారిపల్లి శ్రీనివాసరావు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన విజయనగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోచింగ్ సెంటర్ ఉంది. ఆ కోచింగ్ సెంటర్ ని సారిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి రన్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ కోచింగ్ సెంటర్లో సుమారుగా 60 నుంచి 70 మంది వరకు అక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రధానంగా మహిళలు తీసుకుంటున్నారు. వాళ్ళ సెక్సువల్గా హెరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడం జరిగింది టూటౌన్ పోలీస్ స్టేషన్కి. వెంటనే దానికి ఫర్దర్ యాక్షన్ నిమిత్తం మనకి మహిళా పోలీస్ స్టేషన్కి వాళ్ళు పంపించడం జరిగింది. అక్కడ కేసు రిజిస్టర్ చేసి తదుపరి దర్యాప్తు చేస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా వినెక్స్ అనే ఇన్స్టిట్యూట్ ని సారిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి రన్ చేస్తున్నారు. రన్ చేసి అక్కడ 70 మెంబర్స్ 100 మెంబర్స్ అలా పిల్లలు అందరూ మహిళలు, మ్యారీడ్ అమ్మాయిలు ఉన్నారు, అన్మ్యారీడ్ అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళంతా కూడా అక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు. అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ తీసుకుంటే వాళ్ళని లైంగికంగా వేధించడం మొదలు పెట్టారు. అంటే అది ఇప్పుడే కాదు, కొన్ని సంవత్సరాలుగా లైంగికంగా వేధించడం అనేది జరుగుతుంటే ఈ రోజు ఈ విషయం ఏ విధంగా బయటకు వచ్చిందంటే ఒక అమ్మాయికి చాలా సివియర్ అయ్యింది. ఇదే విషయంలో చాలా సివియర్ అయ్యింది. సివియర్ అవ్వటం వల్ల ఈ రోజు ఈ విషయం బయటకు వచ్చింది. బయటకు వచ్చి వాళ్ళు ఆవేశాన్ని తట్టుకోలేక పిల్లలందరూ కూడా నేను సారిపల్లి వెళ్లారు. సారిపల్లి వాళ్ళ గ్రామంలో కూడా వాళ్ళ కుటుంబీకులతో మాట్లాడి గ్రామ పెద్దలతో మాట్లాడను. వాళ్ళ సమస్య ఇక్కడ పరిష్కారం కాలేదు. పరిష్కారం కాకపోతే ఇక్కడ 2 టౌన్ కి వచ్చి 2 టౌన్ లో కంప్లైంట్ ఇద్దామని వెళ్తే 2 టౌన్ వాళ్ళేమో ఇక్కడ దిశా స్టేషన్ కి లేడీస్ కదమ్మా అక్కడికి వెళ్ళండి అని చెప్పి ఇక్కడ పంపించారు. ఇలా పంపించి ఈ విషయం అనేది మాకు రాత్రి 8 గంటలు 9 గంటలు మాకు తెలిసింది. కానీ వీళ్ళు ఇలా వెళ్లారు చేశారు అనేది అయితే మాత్రం మా మహిళా సంఘాలకు తెలియలేదు, లేదంటే మా యువమార్చలు ఎవరికి తెలియదు. రాత్రి 8-9 టైంకి తెలిస్తే సరే తెల్లవారు మనం వెళ్లి మాట్లాడదాం అంటే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చేసారు, వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు వెళ్లి తెల్లవారిసరికి వీళ్ళకి చాలా బెదిరింపు కాల్స్ వెళ్ళాయి. రకరకాల ఫోన్ కాల్స్ అయితే వెళ్తున్నాయి. మీరు అలా వెళ్లి చెప్పారంట కాదు, మేము వాళ్ళతో మేము చూసుకుంటాము, మీ డబ్బులు రీబ్యాక్ ఇచ్చేస్తాం, మీరు వెళ్ళిపోండి, వేరే దాంట్లో జాయిన్ అయిపోండి, ఏమవుతారు అనేటట్టు వాళ్ళకి నిన్నటి నుంచి కూడా బెదిరింపు కాల్స్. నిన్న నైట్ నుంచి మార్నింగ్ వరకు కూడా బెదిరింపు కాల్స్ అయితే వాళ్ళకి వెళ్తున్నాయి పిల్లలందరికీ. వాటి నుంచి పిల్లలందరూ కూడా భయపడుతున్నారు. చెప్పడానికి బయటికి చేయడానికి అయితే వాళ్ళు భయపడుతున్నారు.